ఒక మంచి నేను తాగుతామా మొత్తం 20 రూపాయలు తాగు మంచి నీళ్ళు తాగు పడే బాగది ఏం కాదు రోజు ఇక్కడ కావల్లో వైకుంఠపురం పెద్దభవన్ రోడ్లో జరిగే ఈ కార్యక్రమంలో రామాపట్నం పోర్టు సాధన సమితి ఇక్కడ ఏర్పరిచాము. ఈరోజు ఈ కార్యక్రమం మనకి కావలి రామపట్నం కానీ పోర్టు మనం సాధించుకోగలిగితే కావలి కనకపట్నం అవుతుంది. రేపు కావలి జిల్లా అయినా కూడా రామపట్నం మన జిల్లాకు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. తర్వాత రామపట్నం పోర్టు రామపట్నం రావడానికి చాలా పేదవారికి ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. చాలా స్థలం కూడా భూములు కూడా ప్రభుత్వం కూడా ఎక్కువగా అక్కడ ఉన్నాయి. తర్వాత అదే దుర్గరాజపట్నంలో కూడా దీన్ని కూడా నిర్మిస్తే అక్కడున్న అనేక మంది మత్స్యకారులు నష్టపోతారు. ఎంత నష్టపోతారంటే చాలా నష్టపోతారు. తర్వాత అక్కడ పర్యాటక కేంద్రంగా ఉంది కాబట్టి ఆ పర్యాటక కేంద్రానికి కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. నెక్స్ట్ అక్కడ పక్షుల కేంద్రం నష్టం వాటిల్లుతుంది. తర్వాత షారు కేంద్రానికి కూడా దానికి కూడా చాలా రక్షణ కొరవడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ర్యాకెట్ పరీక్షించే కార్యక్రమాల్లో లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా చాలా అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ అవకాశం లేదని సర్వే కూడా తెలియజేసింది. కాబట్టి రామపట్నంలో అన్ని విధాలా అక్కడ ప్రజలు కూడా మత్స్యకారులు కూడా వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళు సహకరిస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి అక్కడున్న మత్స్యకారులు చాలామంది అక్కడ ఉపాధి లేక ఇతర ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా రామపట్నంలో పోర్టు ఏర్పరిచినందువల్ల ఇప్పుడు గుంటూరు దగ్గర నుంచి ఇక్కడ ఇంజమూరు, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు, ఉదయగిరి దాకా ఇదంతా మెట్ట ప్రాంతాలు. నెక్స్ట్ పొగాకు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. పొగాకు ఎక్కువ పండిస్తుంటారు కాబట్టి అది తీసుకెళ్ళి విదేశాలకు పంపించాలంటే విశాఖపట్నం తీసుకెళ్ళాలి. అదే రామపట్నం, ప్రకాశం జిల్లా రామపట్నంలో కానీ అది ఏర్పరిస్తే
ప్రయాణం ఖర్చులు వీటన్నీ కూడా చాలా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పేద ప్రజలు ఎంతోమంది వలసలు వెళ్ళి ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకి, ఇతర నగరాలకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిపోతే అంతా ఆంధ్ర వాళ్ళే అక్కడ చనిపోయారు. ఇలాంటి ఈ దేశాలకి ఇతర వలసలు వెళ్ళి ఇతర ప్రదేశాలకి ఇలాంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని ఈ రామాయపట్నం పోర్టు సాధనా సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరు పాపము ఒప్పుకొందురు, ఎవరు పాపము ఒప్పుకొందురు వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము పరలోక తండ్రిను రక్తము చెందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, అర్పించెను. తుఫాన్ నగర్ బ్రాహ్మణులు ఇది ఇవాళ నీళ్ళు వస్తున్నాయా? కాసేపు వస్తాయి, తర్వాత మళ్ళీ అవతల పక్కన బోరింగ్ సార్ నన్ను ఫోటో తీస్తున్నారు. తీయట్లేదమ్మా. ముందు వస్తాయి, తర్వాత అంటే పైన వచ్చేస్తాయి నీళ్ళు కొట్టేకుంది. ఈరోజు పార్లమెంట్లో వికలాంగుల హక్కుల బిల్లుని ప్రవేశపెట్టాలని చెప్పి వికలాంగుల హక్కులకు అవకాశం ఉంది. అయితే మోడీ ప్రభుత్వం మట్టి చేస్తా ఉన్నాం. మీరు మటుకు వికలాంగుల విషయంలో పోరాటం చేయకూడదు. ఈరోజు దేశంలో 7 కోట్ల మంది వికలాంగులకి ఉపయోగపడే బహుళ ప్రయోజనకరమైన మరి వికలాంగుల హక్కుల బిల్లు 2011 ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి టేబుల్ ఐటమ్గా తీసుకొని పార్లమెంట్లో పెట్టి దాని ఆమోదం
పొందకుండానే మరి వాళ్ళు కాలయాపన చేశారు. మరి వాళ్ళు యూపీఏ ప్రభుత్వం కూడా వికలాంగుల పార్టీ శాపంగా మారింది. అయితే మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మీరు ఇంతవరకు కూడా మీరు ఆ వికలాంగుల హక్కుల బిల్లు 2011 గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దయచేసి మేము తెలియజేస్తా ఉన్నాం, ఆ యొక్క బిల్లు మా వికలాంగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ బిల్లు మరి అమల్లోకి వస్తే మరి వికలాంగులకి ఉద్యోగాల్లో 3% నుండి 5% మరి వరకు కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా వికలాంగులకి మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. అదేవిధంగా వికలాంగులకి బ్యాలెట్ సదుపాయం, వికలాంగులు బ్యాలెట్ సదుపాయం ఉంటే ఎవరైనా అనారోగ్యంగా ఇంట్లో ఉంటే అలాంటి వికలాంగులు కూడా మరి వాళ్ళ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంతగా ప్రయోజనం ఉన్న బిల్లుని మీరు మరి మీ యొక్క మాటల్లో కూడా ప్రస్తావించుకోవడానికి మేము చాలా బాధపడతా ఉన్నాం. దయచేసి 7 కోట్ల మంది వికలాంగులు ఈరోజు దేశంలో ఈ బిల్లు ఆమోదం పొందాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, యూపీఏ ప్రభుత్వం మరి వికలాంగం కాలు రాసింది, పతనం అయిపోయింది. అయితే బీజేపీలో కూడా మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎన్ని రాజకీయ బిల్లుని కూడా పక్కన పెట్టి ఈరోజు మీరు వికలాంగుల హక్కుల బిల్లుని 2011 మీరు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మీరు ప్రవేశపెట్టకపోతే తీవ్రంగా మీ ప్రభుత్వం మీద కూడా మేము వికలాంగులకు కూడా తీవ్రంగా కూడా మేము విమర్శలు చేస్తాం. అవసరమైతే పార్లమెంట్ ముందు కూడా మేము దీక్షలు ధర్నాలకు కూడా మేము కూడుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మేము స్పష్టంగా చేస్తా ఉన్నాను, రేపు జరగబోయే సమావేశాల్లో ఇక వికలాంగుల హక్కుల బిల్లును తప్పనిసరిగా కూడా ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాను. వచ్చినాడు కానీ ఒంగోలు వాళ్ళ అబ్బాయి కలిసాను సార్. అక్కడ మన రామానాయుడు కలిసాను సార్. బాగా సార్ ఒక నిమిషం వాళ్ళకేమో ఫాదరు గాడ్ ఫాదర్ మా మేడం ఒకసారి మేడం సార్ ఒక్క గ్రూప్ 1 సెకండ్ తీసుకురా రెడీ సార్.
ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ గంటి యానాథ్ శెట్టి గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. పట్టణ ఉపాధ్యక్షులు శ్రీ కవితా ప్రసాద్ గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. మన చైర్పర్సన్ శ్రీమతి కోటిగంటి అలేఖ్య గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అలేఖ్య గారి భర్త శ్రీకాంత్ గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడి నుంచి ఆయన అలేఖ్య గారి భర్త అని పిలవాలి. కూడా వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. టోటల్ గా కౌన్సిలర్స్ అందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నా సోదరులు దామశెట్టి శ్రీనివాసులు నాయుడు గారిని వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సభ నిర్వహించినా, అటు సినీ పరిశ్రమలోనైనా ఎక్కడైనా సరే సభ నిర్విఘ్నంగా ఆనందంగా ఉత్సాహంగా నిర్వహించేందుకు ఒకే ఒక్క మనిషి ఉన్నారు. ఆయనే ప్రాసమణి గారిని వచ్చి ఆశీర్వాదం అయ్యి ఈ సభని ఇక్కడి నుంచి నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులుగా ప్రాసమణి గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ ఒక నిమిషం మేడం. శ్రీమతి శ్రీదేవి వెంకటరమణ గారిని కూడా కావలిలో స్వచ్ఛంద సంస్థను నిర్వహించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా రాణించి ఒక మంచి మనిషిగా ఎదిగిన మన బీదా బస్సానరావు గారు అనివార్య కారణాల వల్ల, అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రేపు ఉండటం వల్ల రాలేకపోయారు. ఆయన సేవలు మరొకసారి మనం గుర్తు చేసుకొని ఆయన మంచితనాన్ని ఇంకా ఇంకా ముందు తరాల వారికి తెలియజేసే విధంగా మనం ప్రోత్సహించాలి. ఎప్పటి నుంచో పార్టీలను నమ్ముకుని ఉన్నవాళ్ళు, కొత్తగా నాలాగా వచ్చిన వాళ్ళు ఇంటి నుంచి పార్టీని పటిష్టం చేసి పార్టీకి ప్రజలకి సేవ చేసుకుంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ 40 వార్డులలో ఏ విధమైనటువంటి రాజకీయాలు ఇంకటూ లేకుండా చైర్మన్గా ఎన్నికైన మా అమ్మాయి, మా బిడ్డ, మా మనవరాలు, మా అలేఖ్య ఎంతో అభివృద్ధిని. కావుల్లో గొప్పతనం ఏంటంటే ఆ ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయాలలో అందరూ ఏకతాటి ఉంది. ఎందుకంటే అన్ని బాధలు అనుభవించిన వాళ్ళు మనం, తుఫాన్లు గిఫాన్లు అన్నీ అనుభవించాం. అంత పెద్ద బాబ్రీ మసీద్ ఘటన జరిగినప్పుడు ఇక్కడ కర్ఫ్యూ పెడితే ముస్లిం సోదరులు అన్నారు, మేము బాధపడుతున్నాం కానీ కర్ఫ్యూలు పెట్టి మా తోటి హిందువులను ఇబ్బంది పెట్టద్దు అన్నారు. అప్పుడు అంత గొప్ప ఊరు, స్నేహానికి మందే డేరు. ఇక చైర్మన్ గారు మీరు తీసుకోవాలి కేరు, కౌన్సిలర్లు మీతో టైం స్పేరు, సేవ చేయటం మీకు షేరు, నువ్వు సాధించి తీరు, నీలాంటి బిడ్డ వల్ల గుర్తింపబడాలి కావాలనే ఊరు.
దానికోసమే అంతా అయిపోయింది, అనుకోకుండా అంతా తారుమారు. మీరు ఇప్పుడు టీడీపీ తరఫున చేస్తున్నారు శ్రీకారు. ఇక మాకు లేదు ఏం బేజారు, బాగుపడతాయి 40 రోడ్లు పోతారు, బాగు చేసుకుంటాం. గ్రంథి యానాథ్ శెట్టి గారి అనుభవంతో, గ్రంథి యానాథ్ శెట్టి గారు అంటే మా శిష్యుడు అని చెప్పుకోవడానికి గర్వపడతాం. ఎంత మర్యాదస్తుడు అంటే 16వ వార్డులో నేను టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటే ఆ రోజున యానాథ్ శెట్టి గారు మా ఇంటికి వచ్చి, పంతులు గారు తమరు పోటీ చేస్తామంటే నేను విరమిస్తా, మీరు ఉన్నారంటే నేను పోటీ చేస్తానన్నారు. అదే ఈ రోజున యానాథ్ శెట్టి గారు మా వార్డు కౌన్సిలర్గా తొలి ప్రాధాన్యత ఇచ్చి వార్డును అభివృద్ధి పరిచి ఈ రోజున ఈ కార్యక్రమంలో శ్రీమతి వెంకటరమణ దంపతులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం, అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి అధ్యక్షులుగా డిఆర్ గారి కళా పరిషత్ వెళ్ళాలి కనుక వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. చూపించు క్వాలిటీ, ఉదయం 5 గంటలకే మొదలవుతుంది సిన్సియారిటీ, నీలో ఉంది ఆ ఈక్వాలిటీ, నీ తండ్రి వల్ల నీకు వచ్చిన ఎలిజిబిలిటీ, ఇక మీ ఆయన నీకు ఇచ్చేటటువంటి సిన్సియారిటీ, అది మీ కావలి మున్సిపాలిటీ. అందరూ ఆడపడుతున్న శుక్రవారం పొద్దు మిమ్మల్ని గౌరవించుకుంటున్నాం. మేము ఆడపడుతున్న గౌరవించుకోవడానికి శుక్రవారం పొద్దు పెట్టాం కనుక మా ఆడపడుతులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మిమ్మల్ని అందరినీ నిలబెట్టి ముందుకు నడిపించడానికి వెన్నుదట్టి పక్కనే ఉన్నాడు గ్రంథి యానాథ్ శెట్టి, ఆయన పక్కనే మరిశెట్టి. కనుక వీళ్ళందరూ కూడా ఐకమత్యం మీద ఉంటే అనుభవస్తున్న దామిశెట్టి. చూడండి ముగ్గురు ఎంత కూర్చున్నారు, యానాథ్ శెట్టి, మరిశెట్టి, దామిశెట్టి, బిడ్డను వెన్నుదట్టి, ఇక అమ్మాయిని చేస్తారు మీరు జగన్ శెట్టి. ఇక పక్కనే భారతదేశం పేరు పెట్టుకున్న భరత్. మా శిష్యులు మేమైనా వీళ్ళకైనా దేవరభట్టలో చదువులు చెప్పిందని ఆశ్చర్యపోతున్నాం. అటువంటి ఉన్నత స్థితికి వచ్చినప్పుడు కావలి ప్రజల రుణం తీసుకునే అపూర్వ అవకాశంలో ప్రజల ఆశీస్సులు కోరుతూ 4 మాటలు మాట్లాడవలసిందిగా గౌరవనీయులు మన వైస్ చైర్మన్ గారు శ్రీ ఉళ్ళంపల్లి భరత్ కుమార్ గారు ప్రజల ఆశీస్సులు పొందుతూ తమ తొలి సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. సన్మాన గ్రహీత మా చెల్లెలు అలేఖ్య గారికి ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క మున్సిపాలిటీని ఒక దిశ కాలంలో ఏర్పాటు చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గ్రంథి యానాథ్ శెట్టి గారికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షులైనటువంటి టీడీపీ మరిశెట్టి వెంకటేశ్వర గారికి, దామిశెట్టి మాజీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్, నాతో ఉన్నటువంటి నా సహచార కౌన్సిలర్లు అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ ఈ పట్టణానికి వైద్య సేవలు అందిస్తున్న నిజంగా ఇది నిజమా కళ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో నేను పుట్టి ఇక్కడ కావల్లో కౌన్సిలర్ అయ్యి, మళ్ళా కౌన్సిలర్ అయ్యి, జిల్లా ప్రణాళిక బోర్డుగా మెంబర్ అయ్యి ఇక్కడ మళ్ళా చైర్మన్గా ఎన్నుకున్నారంటే నేను ఈ ప్రజలందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఒకసారి మా అలేఖ్య గారి, మా చెల్లెలైనటువంటి అలేఖ్య గారి గురించి చెప్పి అలా కొన్ని విషయాలు నేను చెప్తాను. నేను రాత్రే మా చైర్మన్ గారిని కలిసి మనం కావల్లో కలిసికట్టుగా పనిచేసి ఈ కావల అభివృద్ధిని ఎలా ఉంటుందో చూపించాలి అని చెప్పి మేము ఇద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా నేను మీ అందరికీ, చాలా మంది ముఖ్యులు ఉన్నారు, చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా, అభివృద్ధికి తోడ్పడతాం. ఎవరైనా సరే ఏ పేదవాడు కూడా మా ఆఫీస్కి వచ్చి కానీ, మా యొక్క మున్సిపాలిటీకి వచ్చి కానీ ఏ సమస్య అడిగినా మేము దగ్గరుండి వాళ్ళకి పనిచేస్తాం. ఎప్పుడు ఎక్కడ మీకు అన్యాయం జరిగినా డైరెక్ట్గా మా చైర్మన్ గారికి కలవచ్చు, అదేవిధంగా మా కౌన్సిలర్లు చెప్పచ్చు, అదేవిధంగా నాకు కూడా తెలియజేయచ్చు. మీకు పని జరిగిన పక్షంలో నాకు చెప్తే మీకోసం దగ్గరుండి నేను పోరాడి మీకు పని చేసి పెడతానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ కావల్లో చాలా అభివృద్ధి నోచుకున్న ప్రదేశం చాలా ఉంది. ఈ డంపింగ్ యార్డ్, మరి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఈ శివాలయంలో కోనేరు ఏర్పాటు చేసి ఈ కావలికి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా ఆ డంపింగ్ యార్డుకు సంబంధించి
అక్కడ పార్క్ అనుకున్నాం. చాలా రోజులు శాంక్షన్ అయ్యి, కానీ చాలా రోజుల నుంచి అది పాడుపడి అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు దాని మీద ఎందుకు శ్రద్ధ తీసుకోవద్దో అర్థం కావట్లేదు. ఈ రోజు పిల్లకాయలు ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ పోయి మనం ఈ పదవులన్నీ అనుభవిస్తున్నాం. లాస్ట్లో మనం పోయే ప్రదేశం కూడా సరైన పరిస్థితి లేదు. దీనంతా కూడా మనందరం కూడా శ్రద్ధతో మనందరం కూడా మా కౌన్సిలర్ అందరూ టీంతో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఏ రోజైనా సరే మేము పని చేయనప్పుడు మేము ఎక్కడైనా సరే ఏదైనా తప్పు చేస్తే అందరికీ మా కౌన్సిలర్ అందరికీ మా చైర్మన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్ మాత. కృతజ్ఞతలు సార్. ఆవులి మున్సిపాలిటీ టీడీపీకి రాలేదని పడ్డాం బాధ. నిజంగా ఊహించలేదు ఇటువంటి గాథ. మేము చెప్పడం కాదు, చేసి చూపించే వ్యక్తులు మీకు అందరికీ తెలుసు. ఈ మున్సిపాలిటీలో నేను కౌన్సిలర్గా ఎన్నుకున్నాను. 87 నుంచి 92 వరకు కానీ ఫస్ట్ టైం, అలాగే 94 నుంచి 99 వరకు కానీ మంచిది ప్రజలు మాత్రం మన ముందే మన కాలం ముందు పెడతారు. వాస్తవంగా మీ అందరికి తెలుసు, మేము దాదాపు 1974-75 నుంచి దాదాపు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఈ దయనీయమైన పరిస్థితుల్లో మేమందరం కాంగ్రెస్ పార్టీని వదిలి ఏ పరిస్థితుల్లో మిగతా ఉన్న 2 పార్టీల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఈ రెండింటిలో మాత్రం ఉన్నాయి. ఈ 2 పార్టీల్లో ఏదో పార్టీలు చేస్తే బాగుంటుందని భావించి మేమందరం మా కౌన్సిలర్స్ అందరం దాదాపు 21 మంది కౌన్సిలర్స్ కలిసి మీటింగు మిత్రులు రాజ్ కుమార్ చౌదరి గారి వారి కాలేజీలో ఏర్పాటు చేసుకుని వారి అభిప్రాయం మేరకు మేమందరం కలిసి వైసీపీలో వెళ్ళాం. మెజార్టీ అంటే దాదాపు 19 మంది వెళ్ళాం. ఆ వైసీపీ కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా దగ్గరికి ఒక 20 సార్లు వచ్చుంటాడు. రాత్రులు కూడా పగులు రాత్రులు వచ్చి నాకు 3 కండిషన్లు చెప్పారు. మా కౌన్సిలర్స్ అందరూ 3 కండిషన్లు చెప్పారు. ఏ కండిషన్ ఇస్తారంటే వాళ్ళు అడిగింది, మన కౌన్సిలర్స్ అందరికీ సీట్లు ఇవ్వాలా, మన కౌన్సిలర్స్ డబ్బు కూడా వాళ్ళే పెట్టుకోవాలా, చైర్పర్సన్ మీకు ఇవ్వాలా, ఇలాంటి ఈ 3 కారణాలు వాళ్ళు ముందు పెట్టారు. దానికి ఆ శాసనసభ్యుడు అన్న ముందు చేశాం. కానీ వారు అనుకున్నట్టుగా వారు కూడా ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా వారి ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ అన్ని ఎలక్షన్లో కూడా అందరి సమస్యల్లో కూడా మాత్రం కూడా కాబోయే చైర్పర్సన్ అలేఖ గారు 100 సార్లు మాట్లాడుతాడు మానవుడు. కానీ ఏమైందో కానీ ఇటీవల వారు చెప్పడం ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా అన్న చైర్పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి 22 మంది గెలిచాం మేము, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారితో ఓట్లు. 19 ఓట్లు మాత్రం మిత్రపక్షాలతో కలిపి టీడీపీకి ఉన్నాయి. 22 మంది శాసనసభ్యులు కూడా అందరూ కౌన్సిలర్స్ కూడా కలిసి అందరూ కలిస్తే తప్పకుండా మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. దాంట్లో కొంతమంది కౌన్సిలర్స్ మన మాట ఏంటన్నా ఏ పరిస్థితుల్లో మాత్రం మనం నిలబడితే గెలిస్తే ఓడిపోతామన్నా, కాబట్టి మాత్రం నా దగ్గర ఆ కౌన్సిలర్స్ అందరూ విశ్వవంతుడి దగ్గరికి పోయారు, నలుగురు. కాకపోతే పని చేద్దామన్నా 3 కోట్లు దాకా ఖర్చు అవుతాయి, 1 కోటి నేను పెట్టుకుంటాను, 2 కోట్లు నువ్వు పెట్టుకోమంటాను. దీనికి ముందు ఒకటి జరిగింది. సెకండ్ కాంప్రమైజ్ చేసి చైర్పర్సన్ని శివస్వామి తీసుకోండి, 2.5 సంవత్సరం నేను 2.5 సంవత్సరం అతను జగదీశ్వర్ రెడ్డి గారి శ్రీమంతిని. దానికి గాను 75 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ 75 లక్షలు మీరు పెట్టుకోండి అన్నాడు. అది కూడా మాకు రేపు మధ్యాహ్నానికల్లా మా డబ్బులు ఇవ్వాలి. సరే నేను ఆలోచించి నా ఫ్రెండ్స్ ద్వారా ఎట్లా పట్టుకొని 75 లక్షల రూపాయలు చేసుకొని ఎంతసేపు పోయి చెప్తే డబ్బులు చేతికి వచ్చినాయి, కానీ నేను ఇవ్వాలంటే నాకు కూడా మనసు అప్పుడు అదేంది ఈ 75 లక్షలు కూడా కౌన్సిలర్స్ అందరికి ఇవ్వాలంటాడు. అవి ఇచ్చింది మేము కౌన్సిలర్స్కి నీకే ఇస్తామని చెప్పి నాకు ఇస్తాము, రేపు వాళ్ళు ఓటు అయిపోతే మా పరిస్థితి ఏంటండి నలుగురు. దానికి ఏమన్నా అంటే తెలియలేదండి అన్నా నేను చూసుకున్నా అన్నాడు. ఏం చూసుకుంటావా నువ్వు, ఏది కత్తి తెగితే కదా నీకు, అది కూడా నేను చెప్పా, ఆ మాట కూడా అడిగాను. లేదన్నా ఇక్కడి నుంచి తిరుగుతాను. అలాంటి పరిస్థితిలో ఆయన
మాట మీద మాత్రం మాకు నమ్మకం లేక తర్వాత 2 కోట్లు అడిగిన తదుపరి ఇది ఆఖరికి డబ్బు విషయం మీదనే ఈ పాత్ర వహిస్తున్నాడు అని చెప్పి ఆ నైట్ వరకు కూడా నేను కూడా ఆయనతో అన్ని మీటింగుల్లో కూడా నేను అటెండ్ అయ్యాను. ఆ నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు కాదు, ఆయన చేసినటువంటి పనికి ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆశించే ప్రజలందరూ కూడా ఈ సమన్వయంగా సమాధానం చెప్పాలా. గెలిచాం కాదు, గెలిచిన తదుపరి వారికి ఏదైనా మంచి చేస్తే ప్రజలు కూడా మనల్ని హర్షిస్తారనే ఉద్దేశంతో నేను డెసిషన్ తీసుకుని నేను ఒక్కనే ఎవరికి చెప్పకుండా మిత్రులు రామారావు గారు, పెద్దలు గౌరవ శ్రీ మస్తానరావు గారి సహాయ సహకారంతో మేము ముగ్గురం కలిసి మాట్లాడుకొని మరుసటి రోజు ఉదయాన్నే 8:30కి నేను ఇక్కడ 24 గంటలు నాతో మాట్లాడే వాళ్ళు కూడా నేను మాల్యాద్రికి కూడా చెప్పాను ఈ విషయం. ఎవరికి చెప్పకుండా నేను ఒక్కనే డెసిషన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం జరగడంలో ప్రధాన పాత్ర నా మిత్రులు కానివ్వండి, నా శిష్యులు కానివ్వండి, తోట వెంకటేశ్వర గారికి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే వారు నిజంగా నా కోసం బెంగళూరు నుంచి వచ్చిన బెంగళూరుకి ప్రతాప్ కుమార్ పెద్దసార్లు ఫోన్ చేసిన కనీసం అతని కోసం తిరుపతి పోయి అతను అక్కడి నుంచి తీసుకుని రావాలని ఇవాళ ప్రయత్నాలు చేసిన ఆఖరికి ఎవరి మాటను లెక్క పెట్టకుండా ఉదాన్నే ఇంటికి పోయి 6:30 గంటలకు పోయి వాళ్ళందరూ పోయి డబ్బు తీసుకోమని ఇచ్చినా ఎన్ని చేసినా నా పక్కనే అతను ఉన్నాడు. నేనంటూ లేకపోతే 2000 ఇచ్చాక 4500 ఓట్లు 4500 అయితే 2400 ఓట్లు అంటే ఆయన 2.5 ఓట్లు సంపాదించలేని వ్యక్తిన ముఖ్యంగా మస్తానరావు గారి కోసం ఆయన ఒక మాట ఉన్నాడు. ఎమ్మెల్యే గారు బాగా ఆలోచించండి. ఏమనంటే యానాస్థితి నా ఎలక్షన్లో నాకు వ్యతిరేకం చేసిన నేను వాళ్ళ పాపకు నేను మాత్రం మనస్ఫూర్తిగా చైర్పర్సన్ ఇస్తానని చెప్పానంటే నిజంగా అతను అభినందనీయమని చెప్పాను. రాష్ట్రం నా వల్లనే ఓడిపోయాడు. నిజంగా నా వల్లనే ఓడిపోయాడు. నేను ఆ రోజు పార్టీకి వైఎస్ఆర్సీపీకి సమన్వయకర్తగా ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ని చేయడమే నా యొక్క ముఖ్యమైన తప్ప ఆ రోజు పరిస్థితిలో అది కరెక్టు. కానీ ఈరోజు మాత్రం వాస్తవంగా మాకు ద్రోహం చేసి ఇవ్వాలి. మళ్ళా ఉదయం కూడా నాతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉదయం ఫోన్ చేశాడు. నాకు 6:30 చేసి కంగ్రాచులేషన్స్ అన్నా అన్నాడు. మంచి సార్ అన్న మొట్టమొదటి ఎంత 2సారి ఫోన్ చేస్తే నమస్తే సార్ అంటే అన్న మనం 22 మంది కౌన్సిలర్స్ ఉంటే మనం గెలిచిన వ్యక్తులను కాపాడుకోవడంలో ముఖ్యంగా మీ శాసనసభ్యులుగా మీ యొక్క పాత్రను మీరు తప్పనిసరిగా మీరే దాన్ని కాపాడుకోలేకపోవడం అనేది కావాలి పట్టణ ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పాను. నేను కూడా బహిరంగ నేనే తప్పని చెప్పడానికి అన్న నేను కూడా రేపటి నుంచి ఊరికి వెళ్తాను 10 రోజులు దాకా రానున్నాను. మంచి సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేనేం కాదనలేదు. కానీ అంటే నేను అవునంటే మీరు నేనన్నా రేపటి నుంచి కాదన్నా నిన్న మధ్యాహ్నం నుంచే నేను వేరన్నా మీరు ఒక పార్టీ నేను ఒక పార్టీ. నేను ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యన్నా. ఏదైనా టీడీ మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళందరినీ తప్పించే నేను చేస్తానన్నా అని చెప్పాను. ఎందుకంటే ఇలాంటిది ఏంటంటే బాధాకరమైన విషయం. దాదాపు మీకు తెలీదు 2 నెలల నుంచి 15 రోజుల నుంచి మమ్మల్ని మ్యాక్సిమం ప్రకటన పెట్టారు. మాట్లాడితే 1 కోటి 2 కోట్ల 3 కోట్ల అంటే డబ్బుకే ప్రాధాన్యత అనేది వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. అలాగే మిత్రులు వెంకటేశ్వర గారు చెప్పారు ఏంటంటే ఈరోజు నా గెలుపుకు ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్సే. సుబ్బారావు గారు కానీ వారి సహాయ సహకారాలు, అలాగే మిత్రులు బీజేపీ సభ్యులైనటువంటి శ్రీ భరత్ కుమార్ గారి వారి సహాయ సహకారాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను. వెంకటేశ్వర గారు అడిగారు, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చాలామంది నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ఉన్నాం, వైఎస్ఆర్సీపీలో వెళ్ళాం. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరిలో నాతో పాటు వచ్చి నాతో ఒక్కడే వచ్చాడు తోట తెలిసి. కాబట్టి నేను నా ఒక్కడికే నేను సహాయం చేస్తాను. అందులో బాధ్యతలు ఏదైనా అభివృద్ధి అనేది పట్టణంలో అన్ని వాళ్ళు చేయాల్సిందే. మీరు అన్న సిద్ధం వస్తాయా మీరు అనగచ్చు, ఖచ్చితంగా అయ్యే పనే లేదు. అలాంటి వ్యక్తి అన్న అంటాడు, అన్న లేదు ఏం లేదు అంటే ఏం చేసే పనే లేదు. అలాంటి పరిస్థితి చేశాడు. కాకపోతే ఏంటంటే నన్ను పోగొట్టుకోవడం అనేది ఆయనకే దురదృష్టం. నేనేం కావాలని మేము ఎమ్మెల్యేలు కావాలి మా కోరిక అనేది అసలు అలాంటిది లేనే లేదు. ఒకప్పుడు ఉంది, అసలు అలాంటిది లేదు. ఏదో ఉన్నా ఈ 5 ఏళ్లలో మేము మాత్రం పట్టణంలో అసంపూర్తిగా ఉన్నటువంటి కావలి పట్టణ సమస్యలు చాలా ఉన్నాయి.
అవన్నీ తీర్చుతాం, ఖచ్చితంగా చేసి తీరుతాం. దేనికంటే అధికార పార్టీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అసంపూర్తిలో బెంగళూరు నగరంలో డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అన్ని తప్పకుండా చేసి మేము దగ్గర అవుతాం. చాలా టైం కాలాతీతం ఎక్కువగా చేసినటువంటి గౌరవ శ్రీ డాక్టర్ వెంకటరమణ గారికి, అలాగే పద్మావతి శ్రీదేవి మేడం గారికి వారికి నా యొక్క ముఖ్య ధన్యవాదాలు చెప్తూ కావలి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆశీర్వదించిన రోజే అనుకున్నాం ఏదో ఒక రోజు ఇటు వస్తామని. ఆ టైం ఇప్పుడు వచ్చింది. కృతజ్ఞతలు. కష్టపడుతున్నారు, వాళ్ళకు సమయానికి జీతాలు లభిస్తూ వాళ్ళ జీవితాలను కాపాడుతుంటే చక్కగా పనులన్నీ జరిగిపోతాయి. గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కావలికి సర్జన్గా ఎంతో పేరు చైర్మన్ గారు నాకేం సారీ సార్ వెనక్కి వస్తే పైకి వస్తే అమరబాబు మాట మాట్లాడండి సార్. ఓకే మేడం 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 అండి సార్ డాక్టర్ గారు రండి సార్, ముందుకు రండి సార్. కార్యక్రమం పరతో నీ ఇష్ట ప్రకారం నువ్వు ఏమన్నా కదా సార్. డాక్టర్ గారు ముందుకు రండి. డాక్టర్ గారు ముందుకు రండి. రైట్. సబ్జెక్ట్ ఉంది పోలేదురా, అందరూ ఇట్లా వచ్చాము. పోలేదు అనుకున్న ప్రోగ్రామ్ మారింది కదా, ప్రోగ్రామ్ మారింది అంత ముందు కాదు. ప్రోగ్రామ్ మారింది అర్థం చేసుకో. ఉండే వాడుతున్నాడు. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చి విజయంగా చేసినందుకు మీ అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఒక మంచి కానుకగా ఈ రోజు నుంచి కౌన్సిలర్స్ కి, వాళ్ళ హస్బెండ్స్ కి, వాళ్ళ పిల్లలకి మా హాస్పిటల్లో
ఏ ట్రీట్మెంట్ ఏమి కావాల్సిన ఉచితంగా అన్ని వేళల వాళ్ళకి సేవ చేసుకుంటానని అట్టి అనుభవంగా సర్వీస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సమయం వల్ల అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం పక్కన మీరు పారా మనకన్నా కదా నాకిద్దరు మీరు ఇద్దరు అనలే అని చెప్పండి. Aja.
వైవి సార్ కలకాలం ఉండాలి ఉన్నప్పటి నుంచి మీరు మీరేయాలి సార్ పిల్లలు ఇద్దరు ఏమైంది సార్ ఇంకా బ్రిడ్జ్ చేయాలి సార్ వేసారు అందరికి వచ్చారా ఏమైనా లోపాలు ఉంటే నా కొడుకు కూడా చూస్తున్నట్టే ఉంది. అదే అంటున్నాను కొడుకు కూడా చూసినట్టే ఉందమ్మా. థ్యాంక్స్ ఆంటీ. కలిసారు సార్. ఒక్క మంచి మనసు దీవించినా చాలా ఇక్కడ అందరూ కాదు, ఒక్క మంచి మనసు ఎవరో ఒకటి మా పాపకి దీవెన కావాలి. థ్యాంక్ యూ. మా గుంటూరు నుంచి ఫోన్ చేయగానే వచ్చారు. మాట్లాడుతున్నాను వెంకటగిరి నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు కానీ గుంటూరు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రా. మీ పాపని తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు లోపల లేదు, పిలవగానే మా అన్న వచ్చాడు. ఈ తమ్ముడు కొడుకు ఏం చేద్దాం సార్, ఒక్క పాపకే సార్ మా అమ్మాయి ఒక పాప కనిపించకుండా పోతున్నాడు. సార్ ఉంటా సార్, కనిపించకపోతే మళ్ళీ కూడా పాపేనబ్బా. ఉన్న పిల్లలు తిప్పుతున్నాం కదా. భలేవాళ్ళు సార్ మనది అన్నప్పుడు. Thank you.